నిర్మాణ పనులు పూర్తయిన హైదరాబాద్లోని మెట్టుగూడ నాగోల్ మార్గంలో మెట్రో ట్రయల్ రన్ నిర్వహించింది. తొలిసారిగా ఇది ప్రయాణికుల్ని తీసుకెళ్లింది. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీతో పాటు మంత్రులు కేటీఆర్, నాయని నరసింహారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు, మహేందర్ రెడ్డి మెట్రో రైల్లో ప్రయాణించారు. మరిన్ని వివరాల్ని మా ప్రతినిధి రఘుపతి అందిస్తారు. హైదరాబాద్ మెట్రో తొలిసారిగా ప్రయాణికులతో పరుగులు పెడుతోంది. మెట్టుగూడ నుంచి దాదాపు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి నాగోల్ వైపుగా మనం ప్రస్తుతం ప్రయాణిస్తున్నాము. హైదరాబాద్ నగర ప్రజల చిరకాల వాంఛ అయినటువంటి, అదేవిధంగా హైదరాబాద్ నగర ప్రజల ట్రాఫిక్ ను పూర్తిగా ట్రాఫిక్ కష్టాలను తీరుస్తూ వస్తున్నటువంటి మెట్రో పైనే పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారు. మొత్తంగా ఈ రోజు తొలిసారిగా ఈ మెట్రో రైల్లో పరుగులు పెడుతోంది ప్రయాణికులతో. రాష్ట్రానికి సంబంధించినటువంటి 8 మంది మంత్రులు, కేటీఆర్ సహా జంట నగరాలకు సంబంధించినటువంటి మంత్రులు ప్రస్తుతం తొలిసారిగా హైదరాబాద్ మెట్రో రైల్లో ప్రయాణిస్తున్నారు. అయితే మరికొద్ది రోజుల్లోనే వీలైనంత త్వరగా నిర్మాణ పనులు పూర్తి చేసి నగర ప్రజల ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు ఎలాంటి హైదరాబాద్ మెట్రో అధికారులు కూడా తీవ్ర కసరత్తు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం దాదాపుగా 8 కిలోమీటర్ల దూరం కూడా పూర్తిగా నిర్మాణ పనులు ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది. ఈ మేరకు ఇక్కడికి సంబంధించినటువంటి ట్రయల్ రన్ కూడా ఇప్పటికే పూర్తి చేసిన జరిగింది. దాదాపుగా 14,000 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్నటువంటి ఈ ప్రాజెక్టు 90% నిధులను ఎలాంటి వెచ్చిస్తోంది. దీనికి సంబంధించి 10% నిధులను కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే అందజేయడం జరిగింది. రాష్ట్రానికి సంబంధించి కూడా 3,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఈ భూసేకరణ కోసం కూడా ఇప్పటికే ఖర్చు చేయడం జరిగింది. ఇప్పటికి దాదాపుగా 62% పనులు పూర్తి చేసుకున్నటువంటి హైదరాబాద్ మెట్రో మరికొద్ది రోజుల్లోనే కొంత మేరకు నగర ప్రజలకు అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే మెట్టుగూడ నుంచి నాగోల్ వరకు నిర్మాణ పనులు పూర్తి చేసుకున్నటువంటి హైదరాబాద్ మెట్రో అటు మియాపూర్ నుంచి ఎస్ఆర్ నగర్ వరకు కూడా నిర్మాణ పనులు దాదాపుగా తుది దశకు చేరుకున్నాయి. మిగిలిన ప్రాంతాల్లో కూడా నిర్మాణ పనులు పూర్తి చేసుకున్న తర్వాత వచ్చే ఏడాది చివరి నాటికి కొద్ది మేరకు ఇటు నాగోల్ నుంచి అటు మియాపూర్ వరకు కూడా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అధికార యంత్రాంగం అంతా కూడా కసరత్తు చేస్తూ ఉంది. ప్రస్తుతం మనం తార్నాక వైపు చేరుకున్నాము. తార్నాక నుంచి నాగోల్ వైపుగా ప్రయాణిస్తున్నాము. ఈ తార్నాక నుంచి నాగోల్ వైపు ప్రయాణిస్తున్న క్రమంలో ఒక తొలి అనుభూతి నగర ప్రజలకు మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నాం. మొత్తంగా నగర ప్రజలు, అదేవిధంగా గ్లోబల్ సిటీగా హైదరాబాద్ నగరం ప్రపంచ నగరంగా తీర్చిదిద్దుతున్న తరుణంలో ట్రాఫిక్ కష్టాలతో తీవ్ర ఇబ్బందులు హైదరాబాద్ నగర ప్రజలు ఎదుర్కొంటున్నారు. ఈ ట్రాఫిక్ ఇబ్బందులన్నిటి కూడా కేవలం ప్రత్యామ్నాయ ఈ రవాణా మార్గాలే అని ఉద్దేశించినటువంటి ప్రభుత్వం 2012లో ఈ మెట్రో ప్రాజెక్టును చేపట్టింది. 2012లో నిర్మాణ పనులు ప్రారంభమైనప్పటికీ దాదాపుగా 2017 చివరి నాటికి పూర్తిగా నిర్మాణ పనులు పూర్తి చేసుకుని నగర ప్రజలకు అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. హైదరాబాద్ నగర మెట్రోకి సంబంధించి ఒక దేశంలోనే ఇప్పటివరకు ఢిల్లీలో కానీ, అదేవిధంగా చెన్నై మెట్రో కానీ, అటు బెంగళూరు మెట్రో కానీ మొత్తంగా మెట్రో ప్రాజెక్టులు ఎన్నో ఉన్నప్పటికీ కూడా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో హైదరాబాద్ మెట్రో ఒక కొత్త విశిష్టతను సంతరించుకుంది. ప్రపంచంలోనే ఇలాంటి నూతన పరిజ్ఞానాన్ని వినియోగించిన మెట్రోలు ఎక్కడ అరుదుగా ఉన్నాయని ఇప్పటికే అధికార యంత్రాంగం కూడా చెప్తా ఉన్నారు. మొత్తంగా దీనికి సంబంధించి అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా, అన్ని వర్గాల ప్రజలు దీన్ని అనుసరించే విధంగా, వారందరికీ కూడా ఉపయోగపడే విధంగా హైదరాబాద్ మెట్రోను తీర్చిదిద్దడం జరిగింది. ఈరోజు ఈ మెట్రో తొలిసారిగా హైదరాబాద్ నగరంలో ప్రయాణికులతో పాటు ఇది ప్రయాణిస్తుంది. అయితే చాలా మంది ప్రయాణికులు కూడా తొలిసారిగా ఈ రాష్ట్ర మంత్రులతో కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా వారి అభిప్రాయాన్ని కూడా అడిగి తెలుసుకుందాం. అయితే చాలా మంది అధికార యంత్రాంగంతో పాటు రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రులు, స్థానికులు కూడా ఇక్కడ ఇందులో ప్రయాణిస్తున్నారు. ఎక్సలెంట్ అన్న, మస్తు జర్నీ ఇస్ వెరీ 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 ఎక్సలెంట్. మన టీవీ బాగుందన్న, జర్నీ బాగా మంచి, చాలా వండర్ఫుల్ ఉంది. వీఆర్ ఎంజాయింగ్ లాట్. చాలా స్పీడ్ గా ఉన్నది జర్నీ, చాలా ఈజీగా ఎర్లీగా మనం మన గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. మనం ఇట్స్ వెరీ చాలా వండర్ఫుల్ అని చాలా ఆనందంగా ఉంది, మంచిగా ఉంది. చాలా బాగుందండి మెట్రో రైలు. కానీ ప్రజలకు సాధ్యమైన త్వరలో అందుబాటులోకి తీసుకొస్తే బాగుంటుంది. ఇంకా దీనికోసం వెయిట్ చేయడమే అవుతుంది. ఇప్పట్లో అయ్యేటట్లు లేదు. ఇంకా మిగతా పని చాలా పెండింగ్ ఉంది కదా, అది కూడా త్వరగా కంప్లీట్ చేసుకుని గవర్నమెంట్ దీనిపైన తొందరగా స్టెప్ తీసుకుంటే ప్రజలకు అందుబాటులో ఉంటే బాగుంటుంది. సంవత్సరాలు వృధా అవుతుంది కానీ ఇంకా ప్రజలకి అందుబాటులోకి వస్తలేదన్న ఒక ఫీలింగ్ ఉంది పబ్లిక్ లో.
తెలంగాణ ప్రభుత్వానికి మరో మైలురాయి మెట్రో రైలు ఖచ్చితంగా కేసీఆర్ గారికి కీర్తి దక్కుతుంది. తెలంగాణ ప్రజలు ఇక్కడ దీనివల్ల వేలాది మంది గాల్లో వ్యవహరిస్తున్నట్టే ఉన్నది. ఖచ్చితంగా పొల్యూషన్ కానీ ట్రాఫిక్ సమస్యలు కానీ ఈజీగా తీరుస్తుంది. మొత్తంగా త్వరలోనే హైదరాబాద్ నగర ప్రజలకు మెట్రో రైలు అందుబాటులో ఉంది. ప్రస్తుతం మనం సర్వే ఆఫ్ ఇండియా దాటి ప్రయాణిస్తున్నాము. మెట్టుగూడ నుంచి దాదాపు 3వ రైల్వే స్టేషన్ మెట్టుగూడ తర్వాత వచ్చేటువంటిది తార్నాకు సంబంధించి, ఆ తర్వాత సర్వే ఆఫ్ ఇండియాకు సంబంధించినటువంటి మెట్రో రైల్వే స్టేషన్. సర్వే ఆఫ్ ఇండియా మీదుగా ఇటు నాగోల్ వైపుగా ఉప్పల్, నెక్స్ట్ తర్వాత వచ్చేటువంటి మెట్రో స్టేషన్ ఉప్పల్, ఆ తర్వాత నాగోల్ రైల్వే స్టేషన్ వైపుగా మనం ప్రయాణిస్తున్నాం. మొత్తంగా వేగంగా హైదరాబాద్లో ట్రాఫిక్ సిగ్నల్ల మధ్య దాదాపుగా గంటల తరబడి వేచి చూస్తున్నటువంటి తరుణంలో అత్యంత వేగంగా కేవలం 3 నిమిషాల వ్యవధిలోనే మెట్టుగూడ నుంచి ఉప్పల్కు ప్రస్తుతం చేరుకున్నాం. మరికొద్దిసేపట్లో ఈ మొదటి విడతలో ట్రయల్ రన్ నిర్వహిస్తున్నటువంటి నాగోల్ స్టేషన్కు చేరుకుంటాం. మొత్తంగా ఒక ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్ నగర ప్రజలకు అందుబాటులోకి రానటువంటి హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టును వీలైనంత త్వరగా నిర్మాణ పనులు పూర్తి చేసి నగర ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అధికార యంత్రాంగం అంతా కూడా కృషి చేస్తూ ఉంది. ఇప్పటికే దాదాపు 62% పనులను ఇప్పటికే పూర్తి చేసుకుంది. మిగిలిన కొద్ది ప్రాంతాల్లో కూడా భూసేకరణకు సంబంధించినటువంటి అన్ని పనులు కూడా పూర్తి కావడం జరిగింది. అయితే కొద్ది రోజుల క్రితం కొన్ని అడ్డంకులు ఉన్నప్పటికీ కూడా వాటన్నింటినీ కూడా పరిష్కరిస్తామని ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. అటు అసెంబ్లీ ముందు ఉన్నటువంటి ట్రాఫిక్, అదేవిధంగా మార్పుకు సంబంధించిన కూడా ఇప్పటికే తేల్చి వేయడం జరిగింది. పాత మార్గంలోనే వాటిని తీసుకొస్తామని కూడా చెప్పింది. ప్రస్తుతం వాటన్నిటి కూడా పూర్తి స్పష్టత రావడంతో ఈ నిర్మాణ పనులు కూడా నిర్మాణ రంగ సంస్థ ఎలాంటి వేగవంతం చేసింది. దాదాపుగా అటు అసెంబ్లీ ముందు కానీ, అటు నాంపల్లికి సంబంధించినటువంటి కానీ, అదేవిధంగా సుల్తాన్ బజార్కి సంబంధించి కూడా స్పష్టత రావడంతో నిర్మాణ పనులు వేగవంతం అయ్యాయి. ప్రస్తుతం వాటన్నిటిని కూడా మరికొద్ది రోజుల్లోనే నిర్మాణ రంగ పనులన్నీ కూడా పూర్తి చేసి వచ్చే ఏడాది 2017 చివరి నాటికి 2016లో మొదటి దశలో కొంత మేరకు పనులు పూర్తి చేసి ఉన్నటువంటి కొద్ది మార్గాన్ని ప్రజలకు అందుబాటులో తీసుకురావడంతో పాటు 2017 చివరి నాటికి పూర్తి స్థాయిలో ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసి నగర ప్రజలకు పూర్తి స్థాయి ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం ఉప్పల్కి సంబంధించి నాగోల్కి సంబంధించినటువంటి స్టేషన్కు చేరుకోవడం జరిగింది. రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రులంతా కూడా కేవలం 4-5 నిమిషాల్లోనే దాదాపుగా 8 కిలోమీటర్ల మార్గాన్ని పూర్తి చేయడం జరిగింది. ఓవర్ టు స్టూడియో. సార్, మొత్తానికి ఒక అత్యంత కొద్దిసేపట్లోనే ట్రాఫిక్ నరకంగా ఉండేటువంటి హైదరాబాద్లో ఎలా ఉంది జర్నీ? చాలా బ్రహ్మాండంగా ఉంది. మీరే చూస్తున్నారు. రేపు హైదరాబాద్ ప్రజలందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. ఎంజాయ్ చేయడం ఒకటి, డిస్టెన్స్ తగ్గిపోతుంది. అందరూ హ్యాపీగా వాళ్ళు జరిగేటువంటి, అంటే వాళ్ళకి ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటారో చాలా ఈజీగా వెళ్ళడానికి అవకాశం ఉంది. కాబట్టి చూసినాం ఎంత బ్రహ్మాండంగా నీకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో జరిగినటువంటిది. ఇప్పుడు దీన్ని మెట్రో ఎంత తొందరగా తేవాలనేటువంటి తలంపుతోనే ముఖ్యమంత్రి గారు ఎవ్రీ వీక్, ప్రతి వారం కంపల్సరీ చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో మీటింగ్ జరుగుతుంది ఎవ్రీ వీక్. గతంలో ఏంటంటే మీకు అందరికీ తెలుసు, ప్రాజెక్ట్ ఇచ్చినాము, మేమే తెచ్చినాము, మేమే చేసినాం కాదు. ఇది ఇంత పెద్ద ప్రాజెక్ట్ని ఎంత స్పీడ్గా చేసినాము, అడ్డంకులు ఏ విధంగా తొలగించినాము అనేది ప్రధానమైనటువంటిది. అందుకే ముఖ్యమంత్రి గారు ఛాలెంజ్గా తీసుకొని చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఒక కమిటీ వేశారు. ఎవ్రీ వీక్ ఒక మీటింగ్ జరుగుతుంది. ఎందుకంటే ఇది జరిగేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సైట్ అక్వైర్ చేసుకోవడం కానివ్వండి, లేకపోతే ఆ ఏరియాలో మల్టిపుల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. కాబట్టి మీరు కూడా చూసినారు, ఇది వచ్చిందంటే హైదరాబాదు హిస్టరీ మారిపోతుంది. అందరికీ కూడా ఇది చాలా వరకు ఉపయోగకరం. ఓకేనా మీకు ఇది